టమాటా ఈ మాట ఒకసారి వినియోగదారులను మరోసారి పండించిన రైతులను ఏడ్పిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు అమాంతంగా పడిపోయాయి. మొన్నటి వరకు 50 నుంచి 60 రూపాయల ధర పలికిన కిలో టమాటా ఇప్పుడు అర్ధ రూపాయి నుంచి 10 రూపాయలకు పలుకుతోంది. రైతులను టమాటా నిండా ముంచింది. తుఫాన్ వల్ల పడిన వర్షాలతో ఏపీలో టమాటా పంట దిగుబడి తగ్గినా ధర పడిపోయింది. తిరుపతి జిల్లా మదనపల్లి మార్కెట్లో టమాటా ధర పతనమైంది. మదనపల్లికి బెస్ట్ క్వాలిటీ టమాటా రావడం లేదంటూ వ్యాపారులు రావడం లేదు. దీంతో కిలో టమాటా ధర 10 రూపాయలకు పడిపోయింది. మదనపల్లి మార్కెట్లో పరిస్థితిని సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. సామాన్యుడి ఇంటి భోజనంలో ఒక భాగమే కల్పించే టమోటా ఒక్కసారిగా పడిపోయింది. ధర పతనమైన పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా ధర ప్రస్తుతము 10 రూపాయలు పలుకుతుంది. బహిరంగ మార్కెట్లో కూడా ధర అంతే పలుకుతుంది. దిగుబడి తగ్గిన ప్రధానంగా తుఫాను తర్వాతనే ధరలు అనూహ్యంగా పడిపోయినట్లుగా వ్యాపార వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. చెప్పండి, టమోటా ధర ఎట్లుంది? నమస్తే అండి. ఇది ఇంతవరకు వర్షాలు బాగా పడి తుఫాను ఎక్కువగా వచ్చేటప్పుడు టమాటాలు కొనాలంటేనే భయం వేసేది. రేటు దగ్గర 50, 45, 40 అట్లా ఉండేది. ఇప్పుడైతే ఆఫ్టర్ తుఫాను చాలా రేట్లు బాగా తగ్గాయి. ఈవెన్ 10 రూపాయలకి కిలో దొరుకుతుంది. కొంచెం మేలు రకం అటు ఇటు ఒక 5 రూపాయలు ఎక్కువ 15 రూపాయలకి మంచి క్వాలిటీతో దొరుకుతుంది. ఇది కొంచెం ఆనందకరమైన విషయం అండి. కిలో టమోటా ధర ప్రస్తుతం 10 రూపాయలు పలుకుతోంది. మేలు రకం టమోటా 15 రూపాయల వరకు తిరుపతి మార్కెట్లో లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దిగుబడి తగ్గిన నాసి రకం టమోటా రావడము, మేలు రకం టమోటా లేకపోవడంతోనే ఈ రకమైనటువంటి ధరల పతనానికి ప్రధాన కారణమని కొనుగోలుదారులు అయితే సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను ప్రభావంతో అంతకంతకు పడిపోతున్న టమోటా ధర పూర్తిగా పతనమై ప్రస్తుతము కిలో టమోటా ధర 10 రూపాయలకు పడిపోయింది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, తిరుపతి.